హాయ్ అండి, నేను మీ లక్ష్మీ నాయుడు. మనసు మనస్తత్వాలు అనే అంశంతో మరో చిన్న కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఆచరణ అలవాట్లు మారుస్తుంది అంటే నమ్ముతారా? అవును. మన మానవ సంబంధాలు చేసే అతిపెద్ద తప్పేమిటో తెలుసా? మనం దేన్నైనా తెలుసుకుంటే వినేది సగం, అర్థం చేసుకునేది పావు సగం, ఆలోచించేది 10%, రిజల్ట్ 0. మనం చూసే వీడియోలు, మనం విని ఆచరించేది ఆలోచనతోటే ఆగిపోతున్నాం. అప్పుడు రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా అంటే అరే ఆ పని చేసే అలవాటు సమయం నా దగ్గర లేదు అంటాం. మనం రిలేషన్స్తో, హెల్త్ ప్రాబ్లమ్స్తో, మనీ ప్రాబ్లమ్స్తో చాలామంది అరే నా దగ్గర ఇంకా మనీ ఉంటే బాగుండు, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఏంటో నా లైఫే ఇలా ఉంటుంది, ఇటువంటి ఆలోచనలతో ఆలోచిస్తాం. ఎప్పుడైనా గమనించావా? నీ రిలేషన్ బాగోవాలి అనుకుంటే నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక 1/2 అవర్ స్పెండ్ చేయాలి, మాట్లాడాలి. నీ ఆరోగ్యం బాగోవాలంటే ఎవ్రీ మార్నింగ్ వాకింగో ఎక్సర్సైజో సమయం కేటాయించాలి. నీ ఆరోగ్యంలో ఆహారం చాలా విలువైంది. దానికి నీ ఎంతవరకు టైం కేటాయిస్తున్నావో చూడాలి. మనీ ఆర్థికంగా బాగోవాలి అంటే ఇప్పుడు నువ్వు ఉన్నదానికి నీకు ఇంకా ఎటువంటి స్కిల్ అవసరం, దానికోసం నువ్వు టైం కేటాయించి నీ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ సమయంతో ముడిపడే ఉన్నాయి. నీకు అనిపిస్తుంది వావ్ నేను ఖచ్చితంగా చేసేస్తాను, నేను ఎదగాలి, నేను మారాలి అనుకుంటావు, చూస్తావు, వింటావు. ఆచరణకు వచ్చేసరికి 0. ఆచరించకపోతే రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ 24 గంటల సమయమే. మరి కొంతమంది నువ్వు చూస్తుండగానే ధనవంతులుగా మారుతారు, ఆరోగ్యవంతులుగా అవుతారు. మరి మనం మాత్రం ఎందుకు ఇక్కడ ఉన్నాం? మనం ఆ 24 గంటల సమయాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నాం? మన స్కిల్ డెవలప్ చేసుకోవడానికా, లేదా ఆరోగ్యంగా ఉండడానికా, కుటుంబంలో రిలేషన్స్ని బెటర్ చేసుకోవడానికా, లేదా మొబైల్లో స్క్రీను ట్రోల్ చేయడానికా? ఎక్కడ ఆలోచిస్తున్నామో ఒకసారి గమనించండి. మనం ఏదైతే చేయడానికి ప్రయత్నిస్తామో ప్రతిరోజు తప్పకుండా ఒక పనిని చేసి ఆచరించి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఈ నా కాన్సెప్ట్లు లైఫ్లో మనిషి మార్పులు తీసుకొని వస్తే జీవితాల్లో ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి అనే అంశం మీద ప్రతిరోజు ఒక చిన్న వీడియో చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.